సిరియా, లెబనాన్లో హెజ్బొల్లాకు చెందిన పేజర్లు పేలిన కేసులో కేరళ వాసి పేరు తెరపైకి వచ్చింది. వైనాడ్ నుంచి వెళ్లి నార్వేలో స్థిరపడ్డ రిన్సన్ జోస్కు చెందిన కంపెనీ ద్వారా హెజ్బొల్లాకు పేజర్లు సరఫరా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై బల్గేరియాతో పాటు నార్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. సిరియా, లెబనాన్లో హెజ్బొల్లా లక్ష్యంగా పేజర్ల పేలుళ్లలో 12 మంది మృతి చెందగా వేల మంది గాయపడిన ఘటనతో భారత సంతతి వ్యక్తికి సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేరళ వైనాడ్కు చెందిన రిన్సన్ జోస్కు ఆ ఘటనతో సంబంధం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నార్వేకు వలస వెళ్లిన 37 ఏళ్ల రిన్సన్ జోస్కు బల్గేరియాలో నోర్టా గ్లోబల్ పేరుతో కన్సల్టింగ్ కంపెనీ ఉంది. యూరోపియన్ యూనియన్ కు వెలుపల ఆ సంస్థ కన్సల్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నోర్టా గ్లోబల్ ద్వారా హెజ్బొల్లాకు పేజర్లు సరఫరా అయినట్లు సమాచారం. ఒక్కో పేజర్లో ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ 3 గ్రాముల పేలుడు పదార్థాలు ఉంచినట్లు వార్తలొచ్చాయి. ఆ పేజర్లను తైవాన్ కు చెందిన గోల్డ్ అపోలో అనే కంపెనీ తయారు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ పేజర్లు తాము తయారు చేయలేదని గోల్డ్ అపోలో వివరణ ఇచ్చింది. హంగేరీ బుడాపెస్ట్ లోని బిఎస్సి కన్సల్టింగ్ కేఎఫ్టి సంస్థ తమ ట్రేడ్ మార్క్ తో పేలుళ్లు సంభవించిన AR-924 పేజర్లను తయారు చేసినట్లు గోల్డ్ అపోలో స్పష్టత ఇచ్చింది. ఆ పేజర్లు నోర్టా గ్లోబల్ కంపెనీ ద్వారా హెజ్బొల్లాకు సరఫరా అయినట్లు ఆరోపణలున్నాయి. పేజర్ల వ్యవహారంపై నోర్టా గ్లోబల్ కంపెనీ ఉన్న బల్గేరియా స్పందించింది. తమ దేశం నుంచి బ్లాస్టులకు కారణమైన పేజర్ల తయారీ, దిగుమతి, ఎగుమతిలేవీ జరగలేదని బల్గేరియా స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీ స్పష్టం చేసింది. నోర్టా గ్లోబల్ కంపెనీ పేజర్లకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు చేపట్టలేదని తనిఖీల్లో గుర్తించామని తెలిపింది. మరోవైపు రిన్సన్ జోస్ వ్యవహారంపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టినట్లు నార్వే పోలీసులు తెలిపారు. రిన్సన్ జోస్ తో తాము రోజు ఫోన్లో మాట్లాడేవాళ్లమని లండన్లోని అతని సోదరుడు తెలిపారు. 3 రోజుల నుంచి రిన్సన్ తో పాటు అతని భార్య తమతో కాంటాక్ట్ లో లేరని వెల్లడించారు. ఈ కుట్రలో రిన్సన్ జోస్ ను ఎవరైనా ఇరికించి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.